తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కూటమి నేతలు చేసిన కుట్రలు బట్టబయలయ్యాయన్నారు మాజీ ఎంపీ తలారి రంగయ్య. శ్రీవారి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని తేలడం శుభ పరిణామమని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఫేక్ అని తేలిపోయిందని వెల్లడించారు. రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు తలారి రంగయ్య. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీంలో తేల్చిన విషయం ఏంటంటే అందులో ఎలాంటి పందికోవు కానీ, జంతువుల కోవు కానీ, చేపల నూనెలు కానీ ఏవీ లేవని. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు మీకు అంత తొందర? ఏం అవసరము? మమ్మల్ని ఏదో దెబ్బతీయాలనే ఉద్దేశంతో, రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాకపోతే మీరు ఆదిదేవుడిని కూడా, ప్రత్యక్ష దైవమైన కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు బేసిరత్తుగా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.